వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో రోడ్డు భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల కొనుగోలుపై కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ విధించడానికి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చడంతో పాటు రవాణా శాఖలో అమలు వ్యవస్థను మరింత బలపరచాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే మరోవైపు కొత్త వాహనాలు కొనుగోలు చేసే సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనుంది. కొత్త బైక్ కొనుగోలు చేస్తే 2,000 రూపాయల సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్త కారు కొంటే 5,000 రూపాయల రోడ్ సేఫ్టీ సెస్ విధించారు. భారీ వాహనాల విషయంలో అయితే ఈ మొత్తం మరింత పెరిగి 10,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల రకాన్ని బట్టి సెస్ మొత్తాన్ని నిర్ణయించడం ద్వారా ప్రమాదాలకు ఎక్కువగా గురయ్యే లేదా ఎక్కువ ప్రభావం చూపే వాహనాల నుంచి అధికంగా వసూలు చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇదే సమయంలో తేలికపాటి రవాణా వాహనాలకు సంబంధించి మరో కీలక మార్పును కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు త్రైమాసిక పన్నుగా వసూలు చేస్తున్న పద్ధతిని రద్దు చేసి లైఫ్ ట్యాక్స్ విధానంగా మార్చింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అంటే ఇకపై తేలికపాటి రవాణా వాహనాల యజమానులు ఒకేసారి లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వాహన యజమానులకు దీర్ఘకాలంలో సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా ఒక్కసారే అంటే మాత్రం ఆర్థిక భారం పెరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే అన్ని వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్ వర్తించదు. ఆటోలు, ట్రాక్టర్, ట్రాలీలకు ఈ సెస్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం, చిన్న తరహా రవాణాపై ఆధారపడే వర్గాలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపును ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు ప్రధానంగా వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తారు కాబట్టి వాటిపై అదనపు భారం మోపటం సరికాదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రోడ్ సేఫ్టీ సెస్ అమలు వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు 300 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని రోడ్డు భద్రతకు సంబంధించిన చర్యలకు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల పెరుగుదలకు, ఆధునిక పరికరాల కొనుగోలుకు, అలాగే రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ను బలోపేతం చేయడానికి వినియోగిస్తామని ప్రభుత్వం అంటోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ సెస్ ప్రధాన లక్ష్యమని అధికారులు వివరిస్తున్నారు. ఇటీవలే వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ విధించడంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై భారం పడుతోంది. ఇప్పటికే వాహన ధరలు, ఇంధన ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తొలిసారిగా బైక్ లేదా కారు కొనాలనుకునే యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. రోడ్ సేఫ్టీ సెస్ పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ను మరింత బలంగా తయారు చేయడానికే ఈ సెస్ ను విధిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాపై చర్యలు తీసుకునేలా శాఖను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సెస్ కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఉన్న వాహనాలపై అదనపు భారం ఉండదని కూడా ఆయన తెలిపారు. ఇలాంటి విధానం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ సేఫ్టీ సెస్ ను 10% నిర్ణయించి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి ప్రత్యేక నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో ఈ తరహా సెస్లు విధించడం తప్పనిసరి అవుతోందని అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే రోడ్ సేఫ్టీ సెస్ వెనుక ప్రభుత్వ ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, రవాణా శాఖను మరింత సమర్థవంతంగా చేయడం అని చెప్పొచ్చు. కానీ మరోవైపు ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుందన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేం. ఈ సెస్ ద్వారా వసూలు చేసే నిధులను నిజంగా రోడ్డు భద్రత కోసం ప్రజలకు కనిపించే విధంగా వినియోగిస్తేనే ప్రభుత్వ నిర్ణయానికి న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో ఇది మరో పన్ను భారంగానే మిగిలిపోతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో రోడ్ సేఫ్టీ సెస్ అమలు వల్ల రహదారులపై భద్రత మెరుగుపడుతుందా, ప్రమాదాలు తగ్గుతాయా, లేక ప్రజలపై భారం మాత్రమే పెరుగుతుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలు, ప్రజా చర్చల్లో హాట్ టాపిక్ గా మారింది.